హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువు నా ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 151. అసలే కోపంగా ఉన్న జెస్సీకి క్రాంతి నుంచి సూర్యకి కాల్ రావడం చూసి ఇంకా కోపం తెచ్చుకుంటూ సూర్య కంటే ముందే ఆ ఫోన్ తను లిఫ్ట్ చేసి హలో అని సీరియస్ వాయిస్‌తో అంటుంది. జెస్సీ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇక్కడ సూర్య, అక్కడ క్రాంతి కంగారు పడుతుంటారు. కూతురి మొహంలో టెన్షన్ చూసి ఏమైంది అంటూ జ్యోతి సైగ చేస్తుంది. ఫోన్ జెస్సీ లిఫ్ట్ చేసిందమ్మా అని స్పీకర్కి చెయ్యి అడ్డుపెట్టి చెప్తుంది. ఎవరైతే ఏంటి, సూర్య గురించి కనుక్కో అని అంటుంది జ్యోతి. సరే అని హలో జెస్సీ, సూర్యకి ఎలా ఉంది అని అడుగుతుంది కంగారు పడుతూనే. నా సూర్యకి ఎలా ఉంటే నీకెందుకు అంటూ జెస్సీ సీరియస్ అవుతుంది. తను అలా సీరియస్ కావడం చూసి క్రాంతి ఆశ్చర్యపోతుంటే ఏమైంది అన్నట్టుగా జ్యోతి చూస్తుంటుంది. క్రాంతి స్పీకర్ ఆన్ చేసి సూర్య సార్ నా వల్ల గాయపడ్డాడు కదా జెస్సీ, అందుకే ఒకసారి సూర్య సార్కి ఎలా ఉందో కనుక్కుందామని ఫోన్ చేశాను. దానికెందుకు అంత సీరియస్ అవుతావు అని అడుగుతుంది. నీ కారణంగా మా ఎంగేజ్మెంట్ ఆగిపోయింది క్రాంతి. అసలు మా ఎంగేజ్మెంట్ చెడగొట్టానికే నువ్వొచ్చావేమో అంటూ క్రాంతి మీద కోపడుతుంది. జెస్సీ క్రాంతి మీద సీరియస్ కావడం చూసి సూర్య కంగారు పడుతుంటాడు. అనుకోకుండా జరిగిన దానికి నన్నంటావేంటి జెస్సీ అంటూ క్రాంతి కూడా కాస్త కోపంగా మాట్లాడుతుంది. మా ఎంగేజ్మెంట్ చెడిపోవాలని నీ మనసులో ఉంది కాబట్టే మా ఫంక్షన్ ఆగిపోయింది. నిన్ను కాపాడబోయి సూర్య గాయపడ్డాడు. నువ్వు ఎంతగా కోరుకొని ఉండకపోతే మా ఎంగేజ్మెంట్ ఇలా ఆగిపోతుంది. ఒకరి సంతోషాల్ని దోచుకోవాలని నువ్వు ఎలా అనుకుంటున్నావు క్రాంతి అంటూ సీరియస్ అవుతుంటే మర్యాదగా మాట్లాడు జెస్సీ. పడుతున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాటలంటే నేను ఊరుకోను. అసలు మీ ఎంగేజ్మెంట్‌కి రావడానికి నాకసలు ఇంట్రెస్టే లేదు. కానీ నువ్వే ఎంగేజ్మెంట్‌కి వచ్చేలా నన్ను రెచ్చగొట్టావు. నీ మాటలతో నన్ను రప్పించేలా చేశావు. ఏదో అనుకోని సంఘటన జరిగేసరికి ఇప్పుడు తప్పంతా నాది అన్నట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ క్రాంతి కూడా సీరియస్ అవుతుంటుంది. అసలే కోపంగా ఉన్న జెస్సీకి క్రాంతి అలా కోపం తెచ్చుకొని మాట్లాడడం పుండు మీద కారం చల్లినట్టుగా ఉంటుంది. నీకు నేనొక స్వార్థపరులాగా కనిపించి ఉన్నట్లయితే నన్ను ఫంక్షన్‌కి ఇన్వైట్ చేయకుండా ఉండాల్సింది. జరిగిన దాంట్లో నా తప్పు లేదు కాబట్టి నువ్వు నన్ను ఒక్క మాట అనడానికి కూడా వీల్లేదు. సూర్య సార్‌కి ఎలా ఉందని అడిగాను. ఇష్టం ఉంటే సమాధానం చెప్పు. లేదంటే వదిలేయ్. ఇక ఈ డిస్కషన్ అంతా అనవసరం అని క్రాంతి కూడా కోప్పడుతుంది. అలాగే మాట్లాడాలి అన్నట్టుగా జ్యోతి కూడా చూస్తుంటుంది. క్రాంతి మాటలకు జెస్సీ ఇంకా కోపం తెచ్చుకుంటూ చిరాగ్గా ఫోన్ కట్ చేస్తుంది. ఛ! సూర్య గురించి చెప్పకుండానే ఫోన్ కట్ చేసిందమ్మా. అనవసరంగా ఇప్పుడు ఫోన్ చేశానేమో అంటుంది క్రాంతి చిరాకు పడుతూ. ఫోన్ తను లిఫ్ట్ చేసి ఇలా అవమానకరంగా మాట్లాడుతుందని మనమేనా ఊహించలేదు కదా క్రాంతి. ఇక అమ్మాయి గురించి వదిలేయ్ అంటుంది జ్యోతి. జెస్సీ ఫోన్ పెట్టేసి సూర్య వైపు కోపంగా చూస్తుంటుంది. క్రాంతితో అంత కోపంగా ఎందుకు మాట్లాడుతున్నావు జెస్సీ? ఇందులో క్రాంతి తప్పు ఏముంది అని అడుగుతాడు సూర్య. ఏంటి సూర్య, క్రాంతిని అంత సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు అని జెస్సీ కావాలని అడుగుతుంది. సపోర్ట్ అని కాదు, ఇలా జరుగుతుందని క్రాంతి కూడా ఊహించలేదు కదా. అలాంటప్పుడు నువ్వు క్రాంతిని తప్పు పట్టి మాట్లాడవు ఎందుకు అని అడుగుతాడు. ప్లీజ్ సూర్య, నా ముందు తనకి ఫేవర్‌గా మాట్లాడడం చూసి నాకు నరాలు తెగుతున్నాయి. అసలు నేనడిగిన దానికి ఇంకా సమాధానం చెప్పలేదు. అంత తెగించి నువ్వు క్రాంతిని కాపాడాల్సిన అవసరం ఏంటి? అని అడుగుతుంది జెస్సీ. సడెన్‌గా సూర్యకి ఏం చెప్పాలో తెలియక తడబడుతూ, ఆ క్షణంలో నేను ఏం చేస్తున్నాను అనేది నాకేమీ అర్థం కాలేదు జెస్సీ. ఆ పూలకుండి క్రాంతి మీద పడటం చూశాను కాబట్టి తనని కాపాడాలనే ఉద్దేశంతో అలా వెళ్ళి గాయపడ్డాను అంటాడు. నా వేలికి పెట్టాల్సిన రింగిని వదిలేసి మరీ తనని కాపాడటానికి వెళ్ళావు సూర్య. అంటే
దీని ఉద్దేశ్యం ఏంటి? నువ్వు నాకన్నా ఆ క్రాంతికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు కదా!" అని అడుగుతుంది జెస్సీ. తన మాటలకు ఆశ్చర్యపోతూ, "అలా ఎందుకనుకుంటున్నావు జెస్సీ? నువ్వు నాకు కాబోయే భార్యవి. కానీ క్రాంతికి నాకు ఎలాంటి రిలేషన్ లేదు. అలాంటప్పుడు నీకన్నా నేను తనకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తాను?" అని అడుగుతాడు. "పర్వాలేదు. నా కాబోయే భార్య అని ఆ మాత్రం జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఆ క్రాంతి నుంచి సూర్య మనసు మార్చటానికి ఇది చాలు" అని మనసులో అనుకొని జెస్సీ కన్నీళ్ళు నటిస్తూ, "ఏమో సూర్య, ఈ మధ్య నిన్ను చూస్తే నాకు చాలా భయమేస్తుంది. ఎక్కడ నా ప్రేమని కాదని నాకు దూరమై ఆ క్రాంతికి దగ్గరవుతావేమోనని క్షణం క్షణం భయపడుతున్నాను" అని బాధగా కన్నీళ్లతో చెప్తుంది. తన కన్నీళ్ళు చూసి సూర్య జాలిపడుతూ, "అలా ఎలా అనుకుంటున్నావు జెస్సీ? ప్రేమించిన నిన్ను కాదని క్రాంతికి ఎందుకు దగ్గరవుతాను? నువ్వేదో పొరపడుతున్నావు" అంటాడు సూర్య. పొరపడుతున్నానా? లేక ఇదే నిజమా అనేది నాకు అర్థం కావడం లేదు సూర్య. ఆ క్రాంతి వల్ల మన ఎంగేజ్‌మెంట్ ఆగిపోయిందనే పచ్చి నిజం. నువ్వు నాకు పెట్టాల్సిన రింగ్‌ని వదిలేసి మరి ఆ క్రాంతిని కాపాడడానికి వెళ్ళడం చూసి నేను నిజంగానే భయపడుతున్నాను. నువ్వు నాకు ఎక్కడ దూరమై ఆ క్రాంతికి దగ్గరవుతామేమోనని అనుక్షణం వేదన పడుతున్నాను అని సూర్య ఛాతీ మీద వాలిపోయి ఏడుపు నటిస్తుంటుంది. తనలా ఏడవడం చూసి సూర్య బాధపడుతూ, "అదేమీ లేదు జెస్సీ. నీ ప్రేమను ఎందుకు దూరం చేసుకుంటాను? దూరం చేసుకునేవాడినైతే అసలు ఎంగేజ్‌మెంట్‌కి ఎందుకు ఒప్పుకుంటాను?" అని అడుగుతాడు తన కపట నాటకాలకు పడిపోయి. జెస్సీ అలా వాలిపోయి తన కళ్ళల్లో కోపాన్ని కురిపించి, తరువాత మళ్ళీ బాధ నటించుకుంటూ సూర్య మొహం వైపు చూసి, "నువ్వు నిజమే చెప్తున్నావు కదా సూర్య! ఆ క్రాంతికి దగ్గరయ్యి నన్ను ఎప్పటికీ దూరం చేసుకోవు కదా!" అని అడుగుతుంది. "ఏం మాట్లాడుతున్నావు జెస్సీ? నేనెందుకు క్రాంతికి దగ్గరవుతాను? తన మీద ఉన్న పగ, ప్రతీకారాన్ని మర్చిపోయి అలా ఎలా తనకు దగ్గరవుతాననుకుంటున్నావు? నేను ప్రేమిస్తున్నది నిన్నే. నిన్ను మాత్రమే. అసలు ఫంక్షన్ ఆగిపోవటానికి సగం కారణం కూడా నువ్వే జెస్సీ. ఆ క్రాంతి ఎంగేజ్‌మెంట్‌కి పిలిచి చాలా పొరపాటు చేశావు. అదే తను రాకపోతే ఈ పాటికి రింగులు తొడుక్కొని ఫంక్షన్ పూర్తి చేసుకునేవాళ్ళం కదా!" అంటాడు సూర్య. జెస్సీ మనసులో మాట్లాడుకుంటూ, "నీ మనసులో క్రాంతి ఉన్నా అది అర్థం కాని సందిగ్ధంలో ఉండిపోయి నాకు ఫేవర్‌గా మాట్లాడుతున్నావు సూర్య. చాలు. తన వైపు నుంచి నిన్ను పూర్తిగా నా వైపు తిప్పుకోవటానికి నువ్వు ఈ మాత్రం నాకు సపోర్ట్‌గా ఉంటే చాలు" అని అనుకొని, "నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి సూర్య. అసలు ఆ పూల కుండీ కింద పడటం, ఎంగేజ్‌మెంట్ ఆగిపోవడం అంతా చేసింది ఆ కళ్యాణ్" అని బయటపెడుతుంది. అది విని సూర్య ఆశ్చర్యపోతూ, "ఏంటి? కళ్యాణ్ గారా? అలా ఎలా అనుకుంటున్నావు?" అని అడుగుతాడు. "అనుకోవడం ఏంటి సూర్య? ఆల్రెడీ ఆ కళ్యాణ్ మన ఎంగేజ్‌మెంట్ చెడగొట్టే ఆలోచనలో ఉన్నాడని నీకు ఆల్రెడీ చెప్పాను కదా! అదే నిజం చేశాడు. కావాలనే ఆ పూల కుండీ అడ్డు పెట్టుకొని మన ఎంగేజ్‌మెంట్ ఆపేశాడు. ఆ సంఘటన జరిగినప్పుడు కళ్యాణ్ పైనుంచి రావటం గుర్తు తెచ్చుకో" అని అంటుంది. దాంతో సూర్య ఆలోచించుకుంటూ, "నువ్వన్నది నిజమే జెస్సీ. ఆ టైంలో కళ్యాణ్ గారు చెర్రీని ఎత్తుకొని పైనుంచి రావటం నాకు కూడా గుర్తే ఉంది. కానీ జెస్సీ, మన ఎంగేజ్‌మెంట్ చెడగొట్టడం వల్ల కళ్యాణ్ గారికొచ్చే లాభం ఏంటి?" అని అడుగుతాడు సూర్య. "మా నాన్న, ఆ కళ్యాణ్ బిజినెస్‌లో బద్ధ శత్రువులు కదా సూర్య! నువ్వు మా ఇంటి అల్లుడు కావటం ఆ కళ్యాణ్‌కి అంతగా ఇష్టం లేకనే మన ఎంగేజ్‌మెంట్‌ని ఇలా ఆపేశాడు" అని అంటుంది జెస్సీ కన్నీళ్లు పెట్టుకుంటూ. సూర్య ఆ మాటలు నమ్ముతూ ఆశ్చర్యంలో ఉండిపోతాడు. "ఆ కళ్యాణ్ మన ఇద్దరిని విడగొట్టాలని చూస్తున్నాడు. మన ఎంగేజ్‌మెంట్ ఆగిపోవటానికి కారణమైన ఆ కళ్యాణ్‌ని తలుచుకుంటే నాకు బాగా కోపం వస్తుంది సూర్య" అని అంటుంది. "నీకే కాదు జెస్సీ. ఇప్పుడు ఆ కళ్యాణ్ గారి మీద నాకు కూడా కోపం వస్తుంది. అయినా ఒకరిని విడగొట్టాలని అనుకున్నంత మాత్రాన మనం ఎందుకు విడిపోతాం జెస్సీ?
నువ్వు అనవసరంగా కంగారు పడకు. మనం ఎప్పటికీ విడిపోము. మన ఎంగేజ్‌మెంట్ ఆగిపోయినా, మన పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది" అంటూ తనకు ధైర్యం చెప్తుంటాడు. "ఆ నమ్మకంతోనే ఉంటాను సూర్య. నువ్వు నా వాడివి. నువ్వంటే నాకు చెప్పలేనంత ప్రేమ, ఇష్టం. నువ్వు దూరమైతే ఈ జెస్సీ చచ్చిపోతుంది" అంటూ సూర్యని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తుంటుంది. ఛ! అలా మాట్లాడకు జెస్సీ. ఆ కళ్యాణ్ గారు మనల్ని విడగొట్టాలనే ఆలోచనలో ఉన్నాడని తెలిసింది కదా! ఇక మీదట జాగ్రత్తగా ఉందాం. ఇన్నాళ్ళు కళ్యాణ్ గారు మారిపోయారు కదా అని ఆయన మీద కాస్త పాజిటివ్ థాట్ తోటి ఉన్నాను. కానీ ఇప్పుడు ఆ కళ్యాణ్ గారు మన విషయంలో చేసింది తెలిసాక ఆ క్రాంతి నాకు ఎంత శత్రువునో ఇప్పుడు ఆ కళ్యాణ్ గారు కూడా నాకు అంతే శత్రువయ్యారు. ఆ కళ్యాణ్ గారు మన ఎంగేజ్‌మెంట్ ఆపగలిగాడేమో కానీ మన పెళ్ళిని మాత్రం ఆపలేడు అని అంటాడు. థ్యాంక్ యూ సూర్య. థ్యాంక్ యూ సో మచ్ అంటూ జెస్సీ ప్రేమని కురిపిస్తూ సూర్యని హగ్ చేసుకుంటుంది. నా మనసులో క్రాంతికి ఎలాంటి స్థానం లేదు. నేను ప్రేమించేది జెస్సీని మాత్రమే అని సూర్య తడబడుతున్న మనసుకి బలవంతంగా నచ్చచెప్పుకొని తన వెన్ను మీద చేయి వేస్తాడు. సూర్య స్పర్శ తన వెన్ను మీద తెలియగానే సంతోషపడుతూ, "సూర్యని నీకు ఎప్పటికీ దక్కనివ్వను క్రాంతి. అలాగే సూర్య, కళ్యాణ్ మధ్యలో కూడా చిచ్చు పెడుతూ ఉంటాను" అని మనసులో కోపంగా అనుకుంటుంది. నిన్ను చూస్తుంటే నాకు భరించలేని కోపం కలుగుతుంది కళ్యాణ్. సూర్యని గాయపరిచి ఎంగేజ్‌మెంట్ ఆపడం తమాషా అనుకుంటున్నావా? ఎంగేజ్‌మెంట్ నీ కారణంగానే ఆగిపోయిందని సూర్యకి తెలిస్తే సూర్య దృష్టిలో నువ్వేంటో తెలుసా? అని అడుగుతుంది మైథిలి. అబ్బా! ఎనిమి, ఇంకా ఎంతసేపు నన్ను తిడతావు? నేనిలా చేశానని ఆ సూర్యకి తెలియలేదులే. నువ్విక వదిలేయ్ అంటాడు కళ్యాణ్. అప్పుడే సూర్య నుంచి మైథిలికి కాలొస్తుంటుంది. సూర్యని ఫోన్ చేస్తున్నాడు. ఈ విషయం సూర్యకి తెలిసిందో ఏంటో అని మైథిలి కంగారుగానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. నీ మొగుడు నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నాడక్కా అంటూ సూర్య సీరియస్గా అనడం మైథిలికి వినిపిస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. జెస్సీ ఆటలు సాగి కళ్యాణ్ సూర్య మధ్య ఇంకా విరోధం పెరుగుతుందా? జెస్సీ క్రాంతిని కష్టాలకు గురి చేయబోతుందా? ఆ క్రమంలో సూర్య క్రాంతికి దగ్గరవుతాడా? తెలియాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.